హాయ్ ఫ్రెండ్స్, మనము తలకాయ మాంసాన్ని బయట నుంచి తెచ్చుకున్నాక శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని దాంట్లో అల్లము, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి వేసి కలిపి ఒక గ్లాస్ నీళ్లు పోసి గ్లాసున్నర నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ అది బాగా ఉడికినాక అది పక్కకు పెట్టుకొని వేరే గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె పోసిన తర్వాత ఈ తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు, మళ్ళీ అల్లం పేస్టు అన్నీ వేసి అవి మగ్గినాక కొంచెం కరివేపాకు కూడా వేసి తర్వాత ఈ ఉడకబెట్టి పెట్టుకున్న అది తలకాయ మాంసం అందులో వేయాలి ఫ్రెండ్స్. అందులో వేసినాక అది బాగా మగ్గినాక కొంచెం కారము, ఉప్పు, మసాలా వేసి లైట్గా కొంచెం చింతపండు పులుసు అందులో పోసుకొని తగినంత పులుసు ఎసరు పెట్టుకొని అది కొంచెం ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు మూత పెట్టేసి వండేసుకోవాలి. అది ఉడికేస్తుంది. తలకాయ మాంసం టేస్టీగా లైట్గా చిన్న మంట మీద పెట్టుకుంటే ఆ బొక్కలలో సొరవ దిగుతుంది ఫ్రెండ్స్. అట్లా లైట్గా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. తలకాయ మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. చిన్న మంట మీద పెట్టుకుంటే తలకాయ మటన్ రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో.